అసలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పరిచయస్తులని చెప్పాలి. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్ ఎంత పెద్ద స్థాయిలో ఉందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అయితే ఇటీవల కాలంలో ఫేమస్ అయిన వాళ్ళ మీద కేసెస్ అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కనుక చూసుకుంటే హర్ష సాయి మీద ఒక మహిళ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన లాయర్ని తీసుకొని వచ్చి కూడా తను ఏమేమి సెక్షన్స్ పెట్టాడు అంటే తను నా మీద అరెస్ట్ చేస్తున్నాడు, దాదాపుగా డబ్బులు కూడా 2 కోట్లకి పైగా తీసుకున్నాడు, అదేవిధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కూడా కేసులో అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు, ఇందాకనే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే కేసులు పెట్టిన తరువాత పోలీసులు తనని టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇటీవల కాలంలో ఇవి ఎక్కువ అవుతున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా ఫేమ్ అయిన వాళ్ళ మీద ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ముందు చూసుకుంటే కనుక రాజ్ తరుణ్, తర్వాత చూసుకుంటే కనుక జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే మహిళ ఉందో తనకి వీళ్ళిద్దరికీ కూడా కొన్నేళ్ల నుంచి పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే తను ఎప్పటి నుంచో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, డబ్బులు కూడా దాదాపుగా 2 కోట్లకి పైగా కూడా తీసుకున్నాడు అంటూ కూడా ఎఫ్ఐఆర్లో అయితే రాయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే ఎవరితో మాట్లాడము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. లాయర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. లాయర్స్ కూడా ఇప్పుడు మేము అసలు రిలీజ్ చేయము, దేనికి సంబంధించి కూడా రిలీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే సెక్షన్స్ పెట్టారో 328, అలాగే 376, 354, అలాగే 374 ఏవైతే ఉన్నాయో దీంట్లో ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ 376 అలాగే 354 అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి సచిన్ చూసుకుంటే గనక రేప్ కేసు, అలాగే ఇబ్బంది పెడుతున్నట్టుగా, అదేవిధంగా 2 లక్షలు ఏవైతే 2 కోట్లు తీసుకున్నారో దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా కేసు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. అదే విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే మెగా మూవీ ఉందో దానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరు కూడా ఒకే బ్యానర్లో పనిచేశారు అనే వార్త కూడా వెలుగులోకి వస్తుందనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే మెగా అనే ట్రైలర్ ఉందో అది రిలీజ్ అయినప్పటికీ కూడా అసలు మూవీ ఇప్పుడు వరకు కూడా రిలీజ్ అవ్వని తరహా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదే విధంగా చూడాలి అంటే అది రిలీజ్ అయిన 1 year అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా ఎలాంటి న్యూస్ కూడా రాలేదు. దాంట్లో భాగంగానే బెట్టింగ్కి సంబంధించి ఈయన యూట్యూబ్లో అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి గతంలో చూసుకుంటే. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కానీ హర్ష సాయికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ఎక్కడున్నాడు, లేకపోతే హర్ష సాయి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హర్ష సాయి వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో హర్ష సాయికి సంబంధించి ఎక్కడున్నాడే అంశం పోలీసులు ఏమంటున్నారు? లేదు సచిన్, దీనికి సంబంధించి మనం పోలీసులతో మాట్లాడినా లేకపోతే ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ లాయర్తో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు ఇప్పుడు హర్ష సాయి ఎవరికి కూడా కాంటాక్ట్లో లేడు, ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా రింగ్ అవుతుంది, మరి కొద్దిసేపటికి స్విచ్ ఆఫ్ అవుతుంది అనే మాటలే చెప్తున్నారే తప్ప అతనికి సంబంధించి ఏ విషయాలు కూడా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెలుగులోకి రావట్లేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అయితే ఏదైతే ఇప్పుడు ఈ కేసు నమోదైందో దీని తర్వాత ఆయన ఇక్కడ ఎక్కడ ఎవరికి కూడా ఎవరికి అసలు కనిపించట్లేదు, ఎవరికి అందుబాటులో ఉండట్లేదు అనే విషయాలు కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చూడొచ్చు హర్ష సాయి అనే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. ఆయన ఇంటర్వ్యూ కోసమే దాదాపుగా కొన్ని యూట్యూబర్స్ కానీ కొన్ని ఛానల్స్ కానీ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటిది ఇలాంటి సమయంలో ఆయన్ని పట్టుకోవాలి అంటేనే చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అదే తరహాలో మనం ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన ఫోన్ అసలు అందుబాటులో లేదు అనే విషయం మాత్రం మనకి క్లియర్గా తెలుస్తుంది సచిన్. కానీ అంటే ఈ యువతి ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదులో ఎటువంటి అంశాలను పేర్కొంది? ఎందుకంటే తనను లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అనేది అక్కడ కేసు బట్టి మనకు అర్థమవుతుంది, నమోదైన సెక్షన్స్ బట్టి. ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎక్కడ తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడంటే ఏ సందర్భంలో, ఇవేమైనా అంశాలను ప్రస్తావించిందా? లేదు సచిన్, ప్రస్తుతానికైతే ఎవరైతే బాధితురాలు ఉందో ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏ విషయాలు కూడా ఇప్పుడు వరకు అయితే పోలీసులు మనకి ఇవ్వట్లేదు. కానీ కొంచెం మనం లోపలికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం తనని ఎవరైతే బాధితురాలు ఉందో తనని హర్ష సాయి ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టు, ఎరాష్ చేసినట్టు, అదేవిధంగా తన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నట్టు రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన కేసులు కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 376 అలాగే 354ని ముఖ్యంగా మెన్షన్ చేసి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కేసులు కూడా రేప్ కేసు, అదే విధంగా చీటింగ్ కేసు ఇలాంటివి పెట్టడం జరిగిందని చెప్పి కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే బాధితురాలు ఉందో తనకి సంబంధించి అన్ని వివరాలను కూడా చాలా సీక్రెట్గా ఉంచుతూ ఉన్నారు. మనం లాయర్తో కూడా ఇందాక మాట్లాడినప్పుడు ఇప్పుడు మేము ఏవి కూడా అసలు ఓపెన్గా చెప్పలేము, ఇంకా మాకు చాలా ప్రాసెస్ ఉంది, అది అయిపోయాక మేము ప్రెస్ మీట్ పెడతాము అంటూ కూడా వాళ్ళు ఎంతో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాధితురాలు అయితే వైద్య పరీక్షలకు అయితే వెళ్ళిందని చెప్పాలి. మరి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా తెలిసే
సమయం చాలా దగ్గరలోనే ఉందనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఏ వివరాలు కూడా బయట పెట్టలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సచిన్ రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. సెక్షన్స్ 328, 376 2, 354, 376 N సెక్షన్స్ కింద కేసు నమోదైంది. బాధితురాలని మెడికల్ టెస్టులకు తరలించారు పోలీసులు. తన డబ్బు వాడుకుంటూ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది సదరు బాధితురాలు ఫిర్యాదులో. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదులో ఉంది. 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఇక పాన్ ఇండియా రేంజ్లో మెగా సినిమా టీజర్ రిలీజ్ చేశాడు హర్ష సాయి. గతేడాది ఇదే నెలలో టీజర్ రిలీజ్ చేశాడు. 12 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది ఆ టీజర్. ఇప్పుడు శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించింది బాధితురాలు. టీజర్ రిలీజ్ అయింది, ఏడాది అయిపోతోంది, కానీ సినిమా విడుదల కాలేదు. కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అనుమానం కలిగింది. ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. తన లాయర్తో కలిసి ఫిర్యాదు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా హర్ష సాయి మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం హర్ష సాయికి సంబంధించి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నాడు, ఈ అంశానికి సంబంధించి ఏంటి తన రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్ష సాయి, అవును, హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్ష సాయి మీద అత్యాచారం కేసు నమోదైంది. దానికి సంబంధించి సెక్షన్స్ 328, 376 2, 354, 376 N సెక్షన్స్ కింద కేసు నమోదైంది. బాధితురాలని మెడికల్ టెస్టులకు తరలించారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితురాలని మెడికల్ టెస్టులకు పంపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఇన్ఫాక్ట్ ఆ సెక్షన్స్కి సంబంధించి కేసు నమోదు చేశారు. మొత్తం 4 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సెక్షన్ 376 అంటే ఒక మహిళ మీద అత్యాచారానికి పాల్పడడం, అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఆ కేసు అది. దాంతోపాటు 354, 376 2, 328 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితురాలని మెడికల్ టెస్టుల కోసం తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హర్ష సాయి తనని మోసం చేశాడంటూ ఆ బాధితురాలు పోలీస్ కేసు నమోదు చేసింది. లాయర్తో పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కేసు నమోదు చేసింది. తన డబ్బు వాడుకుంటూ లైంగికంగా వేధించాడంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలని మెడికల్ టెస్టులకు తరలించారు పోలీసులు. తన డబ్బుని వాడుకుంటూ లైంగికంగా వేధించాడంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది సదరు బాధితురాలు. పాన్ ఇండియా రేంజ్లో మెగా సినిమా టీజర్ రిలీజ్ చేశాడు హర్ష సాయి. గతేడాది ఇదే నెలలో టీజర్ రిలీజ్ అయింది. 12 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించింది బాధితురాలు. టీజర్ రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్నా విడుదల కాలేదు సినిమా. తర్వాత ఎక్కడా కూడా స్క్రీన్ పైన కనిపించలేదు బాధితురాలు. తాజాగా హర్ష సాయి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. దీంతో మెడికల్ టెస్టుల కోసం బాధితురాలని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. దేవిక, బాధితురాలు ఏమంటోంది? బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ మెడికల్ టెస్టులకి తరలిస్తున్న విజువల్స్ మనం చూసాం. ఇటు బాధితురాలు కావచ్చు, లేకపోతే బాధితురాలు తరపు లాయర్ కావచ్చు, ఏమంటున్నారు? అసలు ప్రస్తుతానికి చూడాలంటే సచిన్, ఎవరైతే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడో అతను యూట్యూబర్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అతను అసలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పరిచయస్తుడని చెప్పాలి. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్ ఎంత పెద్ద స్థాయిలో ఉందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అయితే ఇటీవల కాలంలో ఫేమస్ అయిన వాళ్ళ మీద కేసెస్ అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కనుక చూసుకుంటే హర్ష సాయి మీద ఒక మహిళ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన లాయర్ని తీసుకొని వచ్చి కూడా తను ఏమేమి సెక్షన్స్ పెట్టాడు అంటే తను
నా మీద అరెస్ట్ చేస్తున్నాడు, దాదాపుగా డబ్బులు కూడా 2 కోట్లకి పైగా తీసుకున్నాడు, అదేవిధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు, ఇందాకనే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే కేసులు పెట్టిన తరువాత పోలీసులు తనని టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇటీవల కాలంలో ఇవి ఎక్కువ అవుతున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా ఫేమ్ అయిన వాళ్ళ మీద ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ముందు చూసుకుంటే కనుక రాజ్ తరుణ్, తర్వాత చూసుకుంటే